అహంకారం తలెత్తి దేవుడినే సవాలు చేసిన అసుర సామ్రాట్ హిరణ్యకశిపుడు తపోబలంతో మరణాన్నే మోసం చేశానని విర్రవీగుతూ నేనే దేవుడిని అని ప్రపంచాన్ని వణికించాడు. కాని అదే రాజభవనంలో, అదే రక్తంలో, అదే వంశంలో పుట్టిన ఒక చిన్నారి ప్రహ్లాదుడు ఆ అహంకారానికి అగ్ని పరీక్షగా నిలిచాడు. తండ్రి దేవుణ్ణి ద్వేషిస్తే కొడుకు దేవుణ్ణి శ్వాసలా ప్రేమించాడు. తండ్రి భయాన్ని పాలిస్తే కొడుకు భక్తిని జీవితం చేసుకున్నాడు. నీ దేవుడెక్కడున్నాడు అని తండ్రి గర్జిస్తే నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు తండ్రి అని ప్రహ్లాదుడు ప్రశాంతంగా పలికాడు. ఆ మాటలే హిరణ్యకశిపుడి అహంకారానికి చివరి గుద్దయ్యాయి. ఆ స్తంభంపై పడిన ఆ ఒక్క దెబ్బతో కాలం నిలిచిపోయింది. దిశలు వణికాయి, ఆకాశం చీలిపోయింది, స్తంభం విరిగింది. అందులోంచి మనిషి కాదు, మృగం కాదు, ధర్మస్వరూపమైన నరసింహుడు ఉద్భవించాడు. పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, ఆయుధం కాదు. ఒక్క క్షణంలో వరాలన్నీ శూన్యమయ్యాయి. అహంకారం అణచివెయ్యబడింది. కాని ఆ ఉగ్ర రూపం ప్రహ్లాదుడి వైపు తిరిగినప్పుడు కరుణగా మారింది. ఎందుకంటే నరసింహుడు వచ్చింది శిక్షించడానికి కాదు, తన భక్తుడి విశ్వాసాన్ని రక్షించడానికి. ఆ రోజే లోకానికి ఒక శాశ్వత సత్యం తెలిసింది. రక్తం కంటే భక్తి గొప్పది, సింహాసనం కంటే సత్యం శక్తివంతమైనది. దేవుడు ఆలయాల్లో మాత్రమే కాదు, అచంచలమైన విశ్వాసం ఉన్న హృదయాల్లోనే అవతరిస్తాడు. ఈ దివ్య గాథ మీ హృదయాన్ని కదిలిస్తే వెంటనే లైక్ చేయండి, భక్తితో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గూస్ బంప్స్ కథల కోసం నా యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.